వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహణ. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి హాజరు. బుట్టాయిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి మంగళహారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళలు. యేసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ మానవతా దృక్పథంతో మెలగాలి. ఈస్టర్ సందర్భంగా ప్రజలకు ఫాదర్ బాలా సూచన. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎదుర్కొనే అనారోగ్య సమస్యలపై ప్రజలతో పాటు యువతలో కూడా అవగాహన కార్యక్రమం కలిగించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. గంజాయి నియంత్రణ, డ్రగ్స్ అక్రమ రవాణా తదితర అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను రవాణా, విక్రయం, వినియోగించే వారిపై తీసుకునే చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో సబ్ జాయింట్ డైరెక్టర్ ఎన్ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా వెహికల్ ఎక్కడైనా దొరికిందంటే ఏ చెక్ పోస్ట్ నుంచి వచ్చింది అంటే ట్రైన్ స్టార్ట్ చేయడానికి మనకు ఎక్కువ మీకు జరుగుతున్న ఇంటీరియర్ ఇఫ్ యూ డోంట్ డెస్ట్రాయ్ అది రికార్డ్ వచ్చిందంటే దెన్ ఎవ్రీబడి విల్ సో బెటర్ స్టాప్ ఇట్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి తెలిపారు. బుట్టాయిగూడెం మండలంలోని రాజానగరం, కామయ్యకుంట, పులిరామన్నగూడెం పంచాయతీలలో ఆదివారం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి పాల్గొన్న తెల్లం రాజలక్ష్మికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. లక్ష్మీపురం గ్రామంలో మహిళలు కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండను తెల్లం రాజలక్ష్మికి వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. దీనికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే అని తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున తాను పోటీ చేస్తున్నానని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలన్నింటినీ మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు మరి మళ్ళీ ఒక్కసారి గెలిపించవలసిందిగా మన రాజలక్ష్మి గారిని పార్టీ పోలవరం మహిళా అభ్యర్థిగా ఈరోజు గిరిజన ప్రాంతాలు ప్రచారం చేయడం జరిగింది. మా గిరిజన ప్రాంతంలోని ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఎదురొచ్చి ఆరతిరిచ్చారు. అందరూ చాలా ఆనందంగా స్వాగతం పలికారు. దానికి కారణం జగనన్న 58 నెలల కాలంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ఆ పాలన కానీ చూసి ఈరోజు జగనన్న పంపించే అభ్యర్థిని ఇంత స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే
ప్రతి ఒక్క గడపకి క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క గడపకి సంక్షేమ పథకం వెళ్ళడం జరిగింది. నవరత్నాల్లో భాగంగా ఎటువంటి అవినీతి లేకుండా, వివక్షత లేకుండా, పారదర్శకంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి ఒక్క గడపకి సంక్షేమం అందబెట్టి మళ్ళీ జగనన్న పంపించిన అభ్యర్థుల్ని వాళ్ళు గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి అందరూ ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు నన్ను మహిళా అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఇప్పటివరకు మహిళా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీలోని మహిళా అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. అలాగే ఈ మహిళా అభ్యర్థి పోలవరం నియోజకవర్గంలోనే ఏర్పడిన తర్వాత మహిళా అభ్యర్థి ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా గెలవడం జరగలేదు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలందరూ కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇవ్వడానికి మా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ అందరూ సాటి వారికి సహాయపడాలి అని, మానవతా దృక్పథంతో మెలగాలి అని ఫాదర్ బాలా సూచించారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆయన క్రీస్తు సందేశాన్ని ప్రజలకు వివరించారు. అంతేకాకుండా పవిత్ర శుక్రవారం ఈస్టర్ యొక్క విశిష్టతను వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలను అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కళ్యాణ్ కుమార్, బివి ప్రసాద్, పీటర్, భూషణం తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రపంచంలోని క్రైస్తవులందరూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానుడైనటువంటి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు పరిశుద్ధ శుక్రవారం నాడు శిలువ యాత్రలో పాల్గొని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ధ్యానించుకున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి మనం ప్రభు యొక్క ఉత్థాన వేడుకలలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఆయన పునరుత్థానం ద్వారా సకల మానవాళి పాపము నుంచి విడుదలను పొంది మరణాన్ని జయించి నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నది. కనుక యేసు మరణం, యేసు పునరుత్థానం సకల మానవాళికి ఎంతో శుభకరమైనటువంటి విషయాలు. అందుచేత ఈనాడు క్రైస్తవులు మాత్రమే కాదు, సకల మానవాళి సంతోషించవలసినటువంటి దినం. ఈ సందర్భంగా మీ అందరికీ, ఈ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి అని జీలుగుమిల్లి సిఐ క్రాంతి కుమార్ సూచించారు. బుట్టాయిగూడెంలో సాయుధ దళాలు, పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక పోలీస్ దళాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద వాహనదారుల తనిఖీలలో 3 వ్యక్తుల నుండి 2,20,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మొహద్దీన్ తెలిపారు. ఏలూరుకు చెందిన వ్యక్తి నుండి 52,900 రూపాయలు, కామవరపుకోటకు చెందిన వ్యక్తి నుండి 86,400 రూపాయలు, పెద్దదాడపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 62,700 రూపాయలు వారి వాహనాలలో జరిపిన సోదాలలో దొరికాయని అన్నారు. ఈ సొమ్మును తహసీల్దార్ జేవీఆర్ రమేష్, తడకలపూడి ఎస్ఐ జయబాబుల ఆధ్వర్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సత్యవేనికి అందజేశామని అన్నారు. ఈ నగదును ఏలూరు ట్రెజరీ ఎన్నికల అధికారికి తగిన ఆధారాలు చూపించినట్లయితే సంబంధిత వ్యక్తులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలలో చెక్ పోస్ట్ పోలీస్ సిబ్బంది కె రామకృష్ణ, జి సూర్యారావు, ఫ్లయింగ్ స్క్వాడ్,
ఏఎస్ఐ స్వామి, నాగార్జున, షేక్ నాగూర్ సాహెబ్, ఎలక్షన్ ఫోటోగ్రాఫర్లు వీరమల్ల మధు, సౌజన్ సాయి పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఎఫ్ఎన్డి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. వెల్కమ్ బ్యాక్. రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ లో తాగునీటి ఎద్దడి నివారణ, ఉపాధి హామీ తదితర అంశాలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి ఇబ్బంది ముందుగానే తెలుసుకొని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. వేడిగాలులు ఇచ్చే పరిస్థితులు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఎలాంటి ప్రచారాలకు తావు లేకుండా చలివేంద్రాల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పనులను మధ్యాహ్నం లోపుగా పూర్తి చేసుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని అన్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ ఏప్రిల్ నెల సామాజిక పెన్షన్ చెల్లింపులు ఏప్రిల్ 3వ తేదీన అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ టి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘన కాకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఒక మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని నిబంధనలు ఉల్లంఘించే వారిపై నేరుగా అధికారులకు సమావేశం అందించేలా అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్ రూపొందించిన సి విజిల్ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశాలను ఇప్పుడు చూద్దాం. అలా ఫిర్యాదు చేసిన కేవలం 15 నిమిషాల్లోనే అధికారులు దానిపై స్పందిస్తారు.
దీనికోసం మొదట ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్లో సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫిర్యాదు చేసే వ్యక్తి తన వివరాలు రహస్యంగా ఉండాలనుకుంటే అనానిమస్గా యాప్లో లాగిన్ అవ్వచ్చు. ఆ అవసరం లేదనుకుంటే తమ పేరు, మొబైల్ నెంబర్ తదితర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఒక్కసారి లాగిన్ అయ్యాక ఫోటో లేదా వీడియో రూపంలో తమ కళ్ళ ముందు జరిగే అక్రమ కార్యకలాపాలను ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. డబ్బులు, మద్యం, ఇతర సామాగ్రి పంపిణీ జరుగుతున్నా, అనుమతి లేకుండా ఎన్నికల ప్రదర్శనలు నిర్వహిస్తున్నా, విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడుతున్నా, ఆయుధాలు ఉపయోగిస్తున్నా, ఇలా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఎలాంటి పనులు జరుగుతున్నా వాటిని వెంటనే యాప్లోని ఫోటో లేదా 2 నిమిషాల నిడివికి మించకుండా వీడియో తీయొచ్చు. ఈ అప్లికేషన్ GPS ఆధారంగా పనిచేస్తుంది. దాని ద్వారా ఆ ఫోటో లేదా వీడియో ఎక్కడి నుంచి తీశారనే విషయం ఆటోమేటిక్గా అప్లికేషన్లో నమోదవుతుంది. మరింత ఖచ్చితంగా లొకేషన్ ఉండేందుకు ఆ వివరాలను కూడా ఎంటర్ చేయొచ్చు. ఫోటో లేదా వీడియో తీసిన 5 నిమిషాల్లోపే దాన్ని సబ్మిట్ చేసే వీలుంటుంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదును స్వీకరించారా లేదా అనేది తెరపై కనిపిస్తుంది. ఫిర్యాదును స్వీకరిస్తే ఆ తర్వాత 5 నిమిషాల్లోనే దాన్ని విచారించేందుకు ఒక ఫీల్డ్ టీమ్ను నియమిస్తారు. ఆ ఫీల్డ్ టీం కేవలం 15 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. ఆ తర్వాత అరగంట వ్యవధిలో ఆ ఫిర్యాదుపై విచారణ జరుపుతుంది. దానిపై తదుపరి చర్యలకు ఆ ఫిర్యాదును స్థానిక రిటర్నింగ్ అధికారికి సబ్మిట్ చేస్తుంది. ఆ పైన 50 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారి ఆ ఫిర్యాదుపై తీసుకున్న చర్యల తాలూకు స్టేటస్ను నమోదు చేస్తారు. ఆ ఫిర్యాదు సరైనదే అయితే తదుపరి చర్యల కోసం దాన్ని ఎన్నికల కమిషన్ గ్రీవెన్స్ సెల్కు పంపిస్తారు. అలా ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోపే దానిపై ఎలాంటి చర్య తీసుకున్నారనే సమాచారం ఫిర్యాదుదారుకు అందుతుంది. కాకపోతే ఇక్కడ చిన్న విషయం, గోప్యంగా ఫిర్యాదు చేసిన వారికి అంటే తమ మొబైల్ నెంబర్ ఇవ్వని వారికి దానికి సంబంధించిన అప్డేట్స్ రావు. ఎందుకంటే యాప్ ఆ ఫోన్ నెంబర్ వివరాలను నమోదు చేసుకోదు. కానీ ఆ కేసు గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్థానిక రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చు. ఈ యాప్లో అప్పటికప్పుడు మాత్రమే ఫోటో లేదా వీడియో తీసే అవకాశం ఉంటుంది. ముందుగా తీసుకున్న వీడియోలను అప్లోడ్ చేసే సౌకర్యం లేదు. కాబట్టి కావాలని గతంలో జరిగిన ఘటనలను ఫిర్యాదు చేయడం కుదరదు. ఈ యాప్ ద్వారా తీసిన ఫోటోలు, వీడియోలను ఫోన్ గ్యాలరీలో స్టోర్ చేసే అవకాశం కూడా ఉండదు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. అక్కడి నుంచి మాత్రమే ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. విజిలెంట్ సిటిజన్ అంటే చైతన్యవంతులైన పౌరులు అనే అర్థాన్ని ఇచ్చేలా ఈ సి విజిల్ అనే యాప్ కు పేరు పెట్టారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా విద్యార్థులు మక్కువ చూపించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ రవి సూచించారు. ఏలూరు నగరం చాటపర్రు రోడ్ లో వినాయక్ నగర్ లో ఉన్న భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థల వెస్ట్ జోన్ జెడ్ఈఓ శ్రీమన్నారాయణ రెడ్డితో కలిసి డాక్టర్ బంకా రవికుమార్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున ప్రతి ఒక్కరూ విద్యలో రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బెస్ట్ యూనిఫామ్, బెస్ట్ అటెండెన్స్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జి కోటేశ్వరరావు, చామ్స్ ప్రిన్సిపల్ బి సంధ్యారాణి, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. From second class, Pradipya. From fourth class, Aspas Kartikeya. Get third, second prize in best in academics. రానున్న వేసవిలో తమ సంస్థ ద్వారా విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర తెలిపారు. కొయ్యలగూడెంలోని ప్రకాశం విద్యా సంస్థల్లో మానవతా నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ ద్వారా గత 4 రోజులుగా చేసిన పనులపై చర్చించారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మోహన్, ట్రెజరర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవత నెలవారీ సమావేశం ప్రకాశం డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ గారు మోహన్ గారు, అదేవిధంగా ట్రెజరర్ గారు రామకృష్ణ గారు, ప్రకాశం విద్యా విశ్రాంతి ఉద్యోగి పెన్మచ్చ మూర్తిరాజు మరణం తమకు తీరని లోటని అప్లాండ్ క్షత్రియ సేవా సమితి కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు తెలిపారు.
ఈ నెల 29వ తేదీన పెన్మచ్చ మూర్తిరాజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆయన క్షత్రియ సేవా సమితికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ సత్యనారాయణ, పివిఆర్కే కుమార్ రాజు, జి భాస్కర్ రాజు, పి వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహణ. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి హాజరు. బుట్టాయిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి మంగళహారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళలు. యేసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ మానవతా దృక్పథంతో మెలగాలి. ఈస్టర్ సందర్భంగా ప్రజలకు ఫాదర్ బాలా సూచన. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.